అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులపై ఉద్యోగులు కీలక నిర్ణయం. 12వ పీఆర్సీ 30% మధ్యంతర భృతికి సంబంధించి కీలకమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యమం ఉధృతమై ధర్నా చౌక్ విజయవాడలోని నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు. సో తక్షణమే 12వ పీఆర్సీ నియమించాలని డిమాండ్లు అయితే చేస్తున్నారు. 30%తో మధ్యంతర భృతి ప్రకటించాలి. ప్యాప్టో ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తుంది. పెండింగ్ డిఏలు, సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించాలి. ఏకీకృత సర్వీస్ రూల్స్ని అమలు చేయాలి. స్థానిక సంస్థల పాఠశాలలో కారుణ్య నియామకాలు చేపట్టండి. హై స్కూల్ ప్లస్లను బలోపేతం చేయాలి. విజయవాడలో రెండో రోజు కొనసాగిన నిరాహార దీక్ష. ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఉపాధ్యాయ సంఘాల సమైక్య ప్యాప్టో హెచ్చరించింది. చంద్రబాబు ప్రభుత్వానికి ప్రాధాన్యత జాబితాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు లేరని, అందువల్లే సమస్యలపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, ఇక ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. ఇక ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్యాప్టో మల్దేశ పోరుబాటు కార్యక్రమంలో భాగంగా విజయవాడ ధర్నా చౌక్లో చేపట్టిన నిరాహార దీక్షలు ఆదివారం రెండో రోజు కొనసాగాయి. రెండో రోజు దీక్షలో పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, గుంటూరు, ప్రకాశం, శ్రీ సత్యసాయి, కర్నూలు జిల్లాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్యాప్టో చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్ చిరంజీవి తదితర నాయకులు మాట్లాడారు. 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలి. పీఆర్సీ నిర్ణయాలు అమల్లోకి వచ్చేలోగా 30%తో మధ్యంతర భృతిని ప్రకటించాలి. స్థానిక సంస్థల పాఠశాలలో కారుణ్య నియామకాలు, హైస్కూల్ ప్లస్లను బలోపేతం, ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న 4 డిఏలను విడుదల చేయాలి. సరెండర్ లీవ్ బకాయిలను తక్షణమే చెల్లించాలి. ప్యాప్టో కోరుతున్న న్యాయమైన 17 డిమాండ్లను పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ యాజమాన్యంలో స్కూళ్లలోని ఏకీకృత సర్వీస్ రూల్స్కి అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారు. దాని అమలు కోసం జీవో నెంబర్లు 72, 73, 74 విడుదల చేశారు. ఈ జీవోలపై కోర్టు అభ్యంతరాలు కూడా లేవు, అయినా అమలు చేయడం లేదని చెప్పేసి అంటున్నారు. ఇక స్థానిక సంస్థల పాఠశాలలో ఉద్యోగ ఉపాధ్యాయుల వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టకపోవడం దారుణం. ఇక ఏకీకృత సర్వీస్ రూల్స్, కారుణ్య నియామకాల సాధన కోసం ఎంతవరకైనా పోరాటం కొనసాగిస్తాం అని ప్యాప్టో నాయకులు స్పష్టం చేశారు. తదితరులు అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.